ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత ప్రస్తుతం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ లైవ్ చూద్దాం. How do you feel? मैम 5 महीने बाद मैम 5 महीने बाद आप मैम 5 महीने बाद आप How do you feel मैम? मैम how do you feel? मैम what do you have? मैम what do you have? ఇక జైలు నుంచి కవిత అయితే విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు అయింది. కవిత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన కొడుకుని అలాగే తన అన్నని కేటీఆర్ని హత్తుకొని తను కన్నీటి పర్యంతమైన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కవిత దాదాపు 5 నెలల పాటు కూడా ఆమె జైలు జీవితం గడిపింది. 5.5 నెలల తర్వాత అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है. सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर हैं. हम लड़ेंगे. हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు.
ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough by sending us to jail illegally. Team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. बीजेपी कह रही है कि अभी जमानत मिली है मैम, सिर्फ जमानत मिली है, दोस्ती नहीं हुआ है ఇక 5 నెలల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటూ కూడా కవిత మీడియాతో మాట్లాడిన వీడియోని మనం చూడొచ్చు. అలాగే జైలు నుంచి అయితే కవిత విడుదలయ్యారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. దాదాపు 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, 5.5 నెలల పాటు నేను జైల్లో జీవితం గడపడం అనేది ఇదే మొదటిసారి. ఈ స్థితికి నన్ను తీసుకొచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్తాను అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. అలాగే తాను చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి కూడా నెలకొంది, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, దీనికి సంబంధించి తగిన గుణపాఠం నేను చెప్పి తీరుతాను అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత భావోద్వేగానికి గురయ్యారు. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, రాజకీయ క్షేత్రంలో పోరాడతా అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. అలాగే నేను దాదాపు 18 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను, 5.5 నెలల పాటు జైలు జీవితం గడపడం అనేది నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదు, మిమ్మల్ని అందరినీ చూడడం, ప్రజల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. అలాగే ఇవాళ ఆమె నేరుగా ఢిల్లీ పార్టీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత రేపు హైదరాబాద్కి అయితే కవిత తిరిగి రాబోతున్నారు. ప్రస్తుతం జైలు వద్ద హరీష్ రావు, కేటీఆర్ అలాగే కవిత కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. కవితకి స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు, నాయకులు. ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో పోరాడతా అంటూ కూడా కవిత చెప్పుకొచ్చిన మాటల్ని మనం చూసాము. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితకి బెయిల్ వచ్చింది. బెయిల్ తర్వాత కూడా జైలు నుంచి కవిత విడుదలయ్యారు. దాదాపు 5.5 నెలల పాటు కూడా జైల్లోనే కవిత గడిపారు. రేపు మధ్యాహ్నం కవిత హైదరాబాద్కు రానున్నారు. కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత భావోద్వేగానికి గురయ్యారు. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్తాను అంటూ కూడా కవిత వెల్లడించారు. నేను కేసీఆర్ బిడ్డని, తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ క్షేత్రంలో పోరాడుతాను, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్తాను అంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ ఆమె ఢిల్లీలోని పార్టీ ఆఫీస్కి వెళ్ళనున్నారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత రానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కవిత జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన సమయంలో తన భర్త, అలాగే తన అన్న కేటీఆర్, తన ఆమె కుమారుడు అలాగే హరీష్ రావు కూడా ఆమెకి జైలు నుంచి స్వాగతం పలికేందుకు అక్కడికి వెళ్లారు. ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఢిల్లీ చేరుకొని కవితకి జైలు నుంచి ఆహ్వానం పలికేందుకు ఆమెని బయటికి
వచ్చేందుకు కూడా వాళ్ళందరూ అక్కడే ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే జైలు నుంచి కవిత విడుదలయ్యారు. దాదాపు 5.5 నెలల పాటు కూడా జైల్లోనే కవిత గడిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఇప్పటి వరకు కూడా కవిత జైల్లోనే గడిపింది. ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం కవితకు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన అనంతరం కూడా ఇప్పుడే కవిత జైలు నుంచి బయటకు వచ్చిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. దాదాపు 5.5 నెలల పాటు జైల్లోనే కవిత జైలు జీవితం గడిపింది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత రానున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు కవితకి జైలు వద్ద కూడా కేటీఆర్ అలాగే హరీష్ రావు తన కుమారుడు తన భర్త కవితకైతే ఆహ్వానం పలికారు. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ కూడా మీడియాతో చెప్పడం జరిగింది కవిత. అలాగే ఈ కేసుకు సంబంధించి పలు దఫాలుగా కవిత బెయిల్ పిటిషన్ వేసినా కూడా ఆమెకు చుక్కెదురైంది. ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే కవిత అయితే జైలు నుంచి విడుదలయ్యారు. पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना। ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai. आप सभी जानते हो, पूरा देश जानता है. ఇక మొత్తానికి 5.5 నెలల తర్వాత తీహార్ జైల్లో ఇప్పటి వరకు ఉన్న కవిత బెయిల్ పై అయితే విడుదలయ్యారు. జైలు నుంచి ఇందాకే బయటకు వచ్చిన పరిస్థితి ఏంది మనం చూసాం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా అన్నారు. శివ, ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే కవిత తీహార్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులను, మరి ముఖ్యంగా వారి పిల్లలను, వారి భర్తను, కవిత భర్తను చూసి ఒకంత కన్నీటి పర్యంతమయ్యారు, భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ అలాగే హరీష్ రావు వీరందరినీ కూడా ఆలింగనం చేసుకున్నారు. అంటే చాలా రోజుల తర్వాత బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన తర్వాత తన కుమారులను చూడటం, అంటే దాదాపు 5 నెలలు పైగా జైల్లో ఉన్నారు. దగ్గర నుండి పిల్లలను చూసుకునే భాగ్యం తనకు లేకుండా పోయింది. అన్యాయంగా నన్ను జైల్లో పెట్టారు, నేను ఎటువంటి తప్పు చేయను, నేను కేసీఆర్ కుమార్తెను, నేను మొండిని, నన్ను జైల్లో పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టి మరింత జగముండిగా నన్ను మార్చారు. రాజకీయంగానే నేను ఎదుర్కొంటాను, ఎవరిని కూడా వదిలిపెట్టను, నేను ఎవరి గురించి కూడా మాట్లాడను, అంతా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటానంటూ కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. అంటే తాను జైల్లో ఉండడానికి, జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరు అని ప్రశ్నించిన నేపథ్యంలో నేను ఎవరిని కూడా నిందించాలనుకోవటం లేదు, ఎవరి గురించి
గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు, కానీ నేను ప్రజాక్షేత్రంలోనే నేను దీన్ని తెలుసుకుంటాను. అంటే న్యాయస్థానంలో ఏ విధంగా రాజకీయ కక్షతో తను వేధించాలనుకున్నా కానీ న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అనేది దీన్ని బట్టి నిర్ధారణ అయ్యింది అనేది ప్రధానంగా కవిత తన స్పీచ్ ద్వారా చెప్పారు. మొత్తంగా చూసుకుంటే చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు మార్చి 15 అరెస్ట్ అయ్యారు, ఈరోజు ఆగస్టు 27, దాదాపు 164 రోజుల తర్వాత, అంటే 5 నెలల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన నేపథ్యంలోనే తాను కొంత భావోద్వేగానికి లోనయ్యారు. సాయంత్రం 7 గంటలకల్లా తీహార్ జైలు నుంచి విడుదలవుతారని అందరూ అనుకున్నారు. కార్యకర్తలందరూ కూడా భారీగా అక్కడ చేరుకుని కవితకు ఘనస్వాగతం పలికేందుకు వారందరూ కూడా వేచి చూశారు. కానీ అక్కడ తీహార్ జైలుకు ఆ డాక్యుమెంటేషన్ సంబంధించి కొంత ప్రాసెస్ లేట్ కావడంతోనే కవిత 9 గంటల తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులను కలుసుకుని ఆలింగనం చేసుకుని ఇటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కవితకు స్వాగతం పలికేందుకు వచ్చారు. కవిత సత్యవతి రాథోడ్ ఇద్దరు కూడా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు కూడా కొంచెంసేపు అంటే మౌనంగానే, అంటే భావోద్వేగానికి లోనైన పరిస్థితి కనిపించింది. వారి కుటుంబ సభ్యులను చూసి తాను మాట్లాడే సందర్భంలో కూడా నేను ఎక్కువగా దేనికి నేను భయపడను, కానీ తన కుటుంబ సభ్యులు కలిసిన నేపథ్యంలోనే నేను ఇప్పుడు భావోద్వేగానికి గురయ్యాను, నేను మొండిదాన్ని, అటువంటి దాన్ని నేను ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నన్ను జైల్లో పెట్టారు, నన్ను మరింత జగమొండిని చేశారు. జైల్లో పెట్టి నేను రాజకీయంగా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాను, ప్రజల మద్దతుతో నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిపై ఆ విధంగానే నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానంటూ కూడా కవిత ఎవరైతే తనను వేధించాలనుకుని ఎవరైతే జైలుకు పంపించారో, ఇండైరెక్ట్గా ఎవరైతే రాజకీయ కక్షలో భాగంగా తనను వేధించారో అనే వారందరికీ కూడా ఇండైరెక్ట్గా కొన్ని హెచ్చరికలు కూడా పంపినట్లుగా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈరోజు రాత్రి అక్కడే కవిత బస చేయబోతున్నారు. రేపు ఉదయం తర్వాత మరింత ఎవరైతే కార్యకర్తలు అభిమానులు ఉంటారో వారిని కలిసిన తర్వాత రేపు సిబిఐ ఛార్జ్షీట్ పై విచారణ ఉంది. దానికి సంబంధించి కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా లేదా అడ్వకేట్ను పంపిస్తారనేందుకు చూడాల్సింది. ఒకవేళ ఆ అడ్వకేట్ పంపిస్తే ఆ విచారణ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కవిత ఢిల్లీని వదిలి హైదరాబాద్కు వెళ్ళబోతున్నారు. హైదరాబాద్లో కూడా కవిత వస్తున్న సందర్భంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 5 నెలల తర్వాత కవితకు బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులు ఇటు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ. सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. Jai.